ఆహుతి ప్రసాద్ మరణం పట్ల పలువురు సహనటులు రాజకీయ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రసాద్తో తమకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అన్నారు. ఆహుతి ప్రసాద్ గారు మరణించడం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు. నాకు చాలా సన్నిహితంగా చాలా సందర్భాలలో మేమిద్దరం కూర్చొని అనేక విషయాలు మాట్లాడుకున్నటువంటి వ్యక్తి. నటునిగా సుమారు 122 చిత్రాలు చేయడం, అందులో 2 నంది అవార్డులు రావడం, ఏ సినిమాలో చేసినా కానీ తనకంటూ ఒక ప్రత్యేకత సంతరించుకుంటున్నటువంటి వ్యక్తి. ఇక్కడ ఉన్నటువంటి చలనచిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి యూనియన్స్ కానివ్వండి, చిన్న నటులు పెద్ద నటుల సమస్యల విషయంలో కానివ్వండి, సామరస్యపూర్వకంగా ఎన్నో సమస్యలు తీర్చేటువంటి వ్యక్తి మరి కోల్పోవడం అనేది తెలుగు చలనచిత్ర పరిశ్రమ చాలా బాధపడేటువంటి రోజు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఫస్ట్ ఆహుతి సినిమా నుంచి మేమిద్దరం ఫ్రెండ్స్. ఎందుకంటే ఆహుతిలో తను నటించిన పాత్ర చాలా ఇంపార్టెంట్. అందుకని ఎవరు కావాలి, ఎలా ఉండాలి అని నేను ప్రయత్నిస్తున్నప్పుడు ఆహుతి ప్రసాద్ గారు నాకు తారసపడ్డారు. అప్పటి నుంచి ఆయనకు బాధ్యతగా చెప్పాను, ఇది బ్యాక్ బోన్ అండి ఈ సినిమాకంటే. అప్పటి నుంచి ఆయన చాలా ఇన్వాల్వ్మెంట్గా ఈ సినిమాకి చేశారు. నిజంగా అది ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆ సినిమా విజయానికి. అప్పటి నుంచి మంచి స్నేహితుడు నాకు. ఆయన ఎప్పుడూ కూడా అనుభవంగా మాట్లాడేవారు, చక్కగా చేసేవారు, ఎన్నో మంచి క్యారెక్టర్లు చేశారు. కానీ దురదృష్టం ఏంటంటే ఆయన వేయాల్సిన పాత్రలు ఇంకా చాలా ఉన్నాయి, వేయాలి ఇలాంటివన్నీ అనుకున్నప్పుడు ఆయన మిస్ అయిపోవడం నిజంగా దురదృష్టం. ఆయన మంచి స్నేహితుడు, మంచి మిత్రుడు, మంచి నటుడు, ఒక పెద్ద ప్రొడ్యూసర్. కన్నడలో చాలా సినిమాలు చేశారు. మా అందరికీ కూడా ఎప్పుడు చెప్పేవారు, జాగ్రత్త మీరు ప్రొడ్యూస్ చేయకండి ఎప్పుడు సినిమా అని మాకు చెప్పేవారు. అలాగే ప్రొడ్యూసర్ దగ్గర కూర్చొని మీ బడ్జెట్ చూసుకోండి, బడ్జెట్ ఎలా ఉందో చూసుకోండి అని ఒక అనుభవం ఉన్న మనిషి కింద కూడా మాట్లాడేవారు. అందుకని ఆహుతి ప్రసాద్ గారు ఈరోజు మనకి లేకపోవడం అనేది నిజంగా చలనచిత్రంగానికి చాలా చాలా లోటు. చాలా బాధగా అనిపిస్తోందండి. చాలా మంచి మనిషి, చాలా కలివిడిగా అందరితో పాటు చాలా స్నేహంగా ఉండే మనిషి ఆయన వాళ్ళు మన మధ్య లేకపోవడం అనేది బాధగా అనిపిస్తోంది. ఈ మధ్య అనుకున్నాము, నాకు కూడా తెలియదు, జస్ట్ ఒక 15-20 డేస్ బ్యాక్ అసలు ఆయన డేట్స్ పోస్ట్ ఏంటో ఒకసారి తెలుసుకుందాము, ఏం సినిమా చేస్తున్నారు ఏంటో. అలాగని ఏదో క్యారెక్టర్ కోసం అనుకోవటంలో ఫోన్ చేస్తే షాక్ తిన్నాను నేను విని. మ్యాక్సిమం 1 మంత్ మించి కష్టం వెళ్ళగని చెప్పేసి ఆయన ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అయినా చేయలేని సమర్థుడని ప్రూవ్ చేసుకున్నారు. ఆయన మంచి ఆర్టిస్ట్. ఆయన నా సినిమాల్లో అయితే ఏది చేయలేదు, కానీ పర్సనల్గా చాలా క్లోజ్గా ఉంటారు ఆయన. అందరితో పాటు అంటే చేయలేదనే విషయమే నాకు తెలియనంత క్లోజ్గా ఉంటారు ఆయన. బేసిక్గా చాలా మంచి వ్యక్తి అండి. ఎందుకంటే నలుగురితోటి కలివిడిగా ఉంటూ అందరూ బాగుండాలని తపన పడేటువంటి వ్యక్తి. సో మా అసోసియేషన్లో ఎప్పుడూ యాక్టివ్గా ఉండేవాడు ఆయన. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో అందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని ఏవిఎస్ గారితో కలిసి ఎన్నో కార్యక్రమాలు ఆయన చేపట్టడం మా అందరికీ తెలుసు. ఏవిఎస్ గారిని కోల్పోయిన కొద్ది నెలలకే ఆయన్ని ఆహుతి ప్రసాద్ గారిని మిస్ అవ్వడం అనేది కూడా పరిశ్రమకి చాలా పెద్ద లోటు. గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనుషులు చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళల్లో ఒకడు ఆహుతి ప్రసాద్. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉందంటే తన ప్రాబ్లంగా తీసుకొని సాల్వ్ చేసేవాడు, తనకు వీలైతే సాయం చేసేవాడు, సాల్వ్ చేసేవాడు. అండ్ అంతేకాకుండా షూటింగ్లో సరదాగా ఒక తూర్పుగోదావరి జిల్లా యాస మాట్లాడాలన్నా భాష మాట్లాడాలన్నా ఈ మధ్యకాలంలో మంచి పేరు తెచ్చుకున్న ఆహుతి అన్న